మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి ఈ ప్రాంతంలో నా చేతులతోటే 24 గంటల నీళ్లు ప్రారంభించుకొని పూజ చేసుకొని మా చేతుల మీద వెళ్ళి 24 గంటల నీళ్లు ప్రజలకు అందిస్తున్నందుకు ఆ రోజు నాతో పాటు ఉన్న మేయర్ గారు రవీంద్ర సింగ్ గారు ఆ రోజు ప్రథమంగా ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం మేము రోజు చాలా అదృష్టం మేము సాబ్ మినిస్టర్ సాబ్ आपको मैं एक बोलना चाहते जब पहली बार मैं यहाँ म्यूनसिपल का कॉर्पोरेटर हूँ तो आई नो वेरी वेल अबाउट द कंटामिनेशन सो पब्लिक का डिसीज आने में 90% ये पोल्यूटेड वाटर से होता है आई एम इंजीनियर बेसिकली आई एम इंजीनियर सो उसी दिन मैं कॉर्पोरेटर का जब ये कंटामिनेशन वाटर नहीं होना बोले तो 24/7 होना बोल के मैं पहली बार कर्नाटक में स्टडी के लिए गया था जब मैं कॉर्पोरेटर कर्नाटक में धारवाड़ में देखा था 24/7 क्या होता है डेली वाटर क्या होता है। उसके बाद में वर्ल्ड बैंक WSP बुलाए तो हम बैंकॉक भी गए था ऑन बिहाफ ऑफ द WSP तो वर्ल्ड बैंक भी कंटेमिनेशन के लिए बैंकॉक भी मीटिंग गया था बाद में नागपुर भी गया था तो उसी दिन हम बोला था एक ही बार अगर करीमनगर में होना है तो साउथ इंडिया में पहली बार करना है डेली वाटर करना है डेली वाटर करने के बाद भी 24/7 करना है बोल के उसी दिन मैं चाहा था कभी भी मैं एमएलए बनने के बाद ये कर दूं बोल के सोचा था एमएलए बन गया एमएलए बनने के बाद उसी दिन केसीआर साहब से केटीआर से बात करें तो करीमनगर में 24/7 उस दिन स्टार्ट करा था अभी ये करीमनगर म्यूनसिपालिटी दो स्टेट्स तेलंगाना और आंध्र प्रदेश दोनों में पहली 24/7 जो हो रहा कहां बोले तो वो करीमनगर में करीमनगर हो रहा है ఇది కరీంనగర్ ప్రజల గర్వకారణం ఆ రోజు డెవలప్ చేసినాం కరీంనగర్లో 24/7 రావాలి ఏమిటి 24/7 రోజు ప్రతిరోజు నీళ్ళు ఇస్తాం అది కరీంనగర్లో ప్రతిరోజు నీళ్ళు ఇస్తాం కానీ 24 గంటల నీళ్లు ప్రజలకు ఎప్పుడు ట్యాప్ ఇస్తే అప్పుడు నీళ్లు రావాలంటే అది పైలట్ ప్రాజెక్ట్ గా కరీంనగర్లో ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఒకసారి పైపుల నీళ్లు ఉన్న తర్వాత కంటామినేషన్ కలుషితం ఎప్పుడైతే ఆ పైపులలో హోల్ ఉంటే నీళ్లు కలుషితం అవుతాయి తద్వారా డెంగ్యూ లాంటి జ్వరాలు వస్తాయి కాబట్టి అసలు నీళ్ళే కలుషితం రాకూడదు అంటే ఆ పైపులలో 24 గంటల నీళ్లు ఉండాలి అదే 24/7 ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇది నేను ఒకటి ఈ 25/7 వల్ల ప్రజల ఆరోగ్యాలు మెరుగుపడతాయి ప్రజల నీళ్లు కలుషితం కాకూడదు అని ఉద్దేశంతో ఆలోచిస్తున్నాం అందుకే ఒక తల్లి ఎప్పుడు నల్లా వస్తానని వేడేస్తూ ఉంటుంది తన బిడ్డను కూడా స్కూల్ పోకుండా నల్లా ఎప్పుడు వస్తుందో నీళ్ళు పట్టు ఉంటుంది కానీ ఈరోజు ఏ రోజు రాత్రి చూడంగా ట్యాప్ ఓపెన్ చేస్తే ఈ రోజు నీళ్ళు వచ్చే అవకాశం ప్రధానంగా కరీంనగర్లో ఈ తెలుగు 2 రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా 24 గంటల నీళ్లు ఇచ్చిన చరిత్ర ఈ రోజు కరీంనగర్ నగరానికి వస్తాయి కాబట్టి అది మా చేతిలో ప్రారంభించుకొని మా చేతిలో పూజ చేసుకొని మా చేతిలో ప్రారంభించేందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాను सर आपको मैं रिप्रेजेंट करूं सब ये पहली बार ये पायलट हो रहा है मैं आपको ये बोलना चाहता हूँ ये पूरा शहर में करने के लिए वोट 300 करोड़ सर आपको ये आप म्यूनसिपल पटनाभिवृद्धि शाखा का मंत्री है आप डेफिनेट आपको ये करीमनगर शहर पूरा को भी 24/7 आप सैंक्शन करके जाना वो फंड्स भी रिलीज करना దాని కేంద్ర మంత్రి గారు మీరు బండి సంజయ్ గారు ఎంబడి ఉండి త్వరగా రిలీజ్ చేసుకొని కరీంనగర్ నగరం కార్పొరేషన్ మొత్తం కూడా 24/7 చేసే విధంగా ప్రణాళిక చేసి మనకు దానికి రాష్ట్ర మంత్రి వారు తెలుసుకొని రాజకీయాలు వేరు రాజకీయ మంత్రులు శాసనం కాదు కానీ ప్రజలకు చిరస్థాయిగా డెవలప్మెంట్ చేసే అవకాశం కలిగింది కాబట్టి ఆ చిరస్థాయిగా డెవలప్మెంట్ కాబట్టి దాన్ని మీరు తెరవ చూసుకోవాలని చెప్పి అలాగే మీరు ఈ యొక్క కరీంనగర్ నగరం యొక్క 24/7 చేస్తాను కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రెండోది సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఒక కేబుల్ బ్రిడ్జ్ మాదిరి స్టార్ట్ చేశాను అది తర్వాత సెకండ్ దిగ్గంతో అయిపోయింది కాబట్టి నేను రిక్వెస్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాన్ని కంప్లీట్ చేయండి గుజరాత్ లో ఎలాగైతే సబర్మతి కంప్లీట్ చేస్తున్నామో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎలాగైతే మున్సిపాలిటీ చేస్తున్నారో ఇది ఆల్రెడీ కరీంనగర్ లో మానేరు వరకు స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని కంప్లీట్ చేసే బాధ్యతగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి నేను ఎందుకంగా డెవలప్మెంట్ should not be stopped anywhere. The development should continue. That's our representation. Thank you very much. Jai Telangana.